పొద్దున్నే 6 గంటలకు మొదలైన నా యుద్ధం, పిల్లలు స్కూల్‌కి వెళ్ళే వరకు ఈ యుద్ధం అయితే ఆగదు. పొద్దున్నే ఇంత హడావిడితోనైతే నా డే అయితే స్టార్ట్ అయితుంది. నా నాన్ స్టాప్ రొటీన్ వ్లాగ్ ఎలా ఉంటుందో చూసేయండి రండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే ఫుల్ హడావిడిగా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే సండే ఎంత రెస్ట్ తీసుకుంటామో రిలాక్స్ మూడ్లో ఉంటాం కదా, నెక్స్ట్ డే మండే అనగానే మనము ఫుల్ హడావిడితో స్టార్ట్ అయిపోతుంది మార్నింగ్. ఇదైతే ప్రతి ఇంట్లో హౌస్ వైఫ్స్ అలా అయితే ఖచ్చితంగా వాళ్ళకైతే అర్థమవుతుంది. సండే వస్తే ఎంత రెస్ట్ తీసుకుంటామేమో కానీ మండే మార్నింగ్ అయితే ఫుల్ హడావిడి. టిఫిన్ నుంచి మార్నింగ్ ఇల్లు క్లీన్ చేసే నుంచి పిల్లల్ని స్కూల్ పంపించే వరకు ఫుల్ నాన్ స్టాప్ వర్క్తోనైతే స్టార్ట్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ లేవాలి మనం. ఎప్పుడైనా మన అమ్మలకే తెలుస్తుంది, హౌస్ వైఫ్స్లకే తెలుస్తుంది ఎర్లీ మార్నింగ్ లేచి ఎంత వర్క్ చేసుకుంటే మిగతా టైం అంతా మైండ్ అంతా రెస్ట్ ఉంచుకోవచ్చు. లేకపోతే కొంచెం లేట్ లేచిన పని అంతా అట్లనే ఉండిపోతుంది, ఎవరు చేయరు కాబట్టి ఆ పని మనమే చేసుకోవాలి. కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచి నేనైతే ఫుల్ ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వెంటనే వంట రూమ్లోకి ఎంటర్ అయిపోయినా. ఫస్ట్ పని అంతే, ఫ్రెష్ అప్ కాగానే వంట రూమ్లోకి ఎంటర్ అయిపోయి టిఫిన్ చేసి స్టార్ట్ చేసిన. ఎందుకంటే పిల్లల స్కూల్ టైం వచ్చేసి 8 o'clock వరకు టిఫిన్ చేయాలి, ప్లస్ అలాగే వాళ్ళకు బాక్సెస్ కట్టాలి, రైస్ కర్రీ అన్ని ఆలోచనలు మైండ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఇట్లా కావద్దు అనుకుంటే నేను మాత్రం నైట్ టైమే ఫిక్స్ అయిపోతా, ఏం వంట చేయాలి రేపు, ఏం టిఫిన్ చేయాలి అని. అందుకే నాకు కొంచెం ఈజీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను టిఫిన్ కూడా కంప్లీట్ చేసేసిన, ప్లస్ అట్లనే పిల్లలకు బాక్సెస్ కూడా కట్టేస్తున్నా. ఈజీగా చెప్పాలంటే మండే పక్కా మా ఇంట్లో పప్పే ఉంటుంది. ఎందుకంటే సండే రిలాక్స్గా ఉంటాం కాబట్టి మండే రోజు ఏ హడావిడి లేకుండా కొంచెం చిన్నగా తొందరగా అయిపోయే కర్రీ అంటే ఎక్కువ ఆలోచించకుండా మెంటల్గా టెన్షన్ తీసుకోకుండా అంటే ఒక పప్పు చేసేస్తే నిజంగా చెప్తున్నా పిల్లలు కూడా ఇష్టపడి తింటారు, మనకు కూడా టైం మస్తు సేవ్ అయిపోతుందని ఖచ్చితంగా పప్పు చేస్తాం మండే అయితే. నాకు కూడా అనిపిస్తుంది పప్పు ఈ కూరగాయలు కట్ చేసి ఇవన్నీ చేసే కంటే పప్పు చేస్తే చాలా ఈజీ అయిపోతుందని ఇక మండే అయితే పప్పు అయితే చేసేస్తా. పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు. నేనైతే ఇక్కడ మా పిల్లల కోసం అయితే పప్పు ప్లస్ రైస్ పెట్టేసి కొంచెం పచ్చడి వేస్తున్నా. ఎందుకంటే పప్పు పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఇష్టం లేని వాళ్ళు ఎక్కువ మంది ఎవరు ఉండరు కాబట్టి పప్పు పచ్చడి కాంబినేషన్తో అయితే రెడీ చేసేసిన వాళ్ళకి. ఇంకా వాళ్ళకి టిఫిన్ అంతా రెడీ చేసేసరికి వాళ్ళేమో మొత్తం స్నానం చేసేసి వాళ్ళు రెడీ అయ్యి వచ్చేస్తారు. నేను అప్పటికల్లా మా పాప మొత్తం వంట పని అంతా చేసుకున్నాక మా పాపకైతే ఇక్కడ జడేసేస్తున్నా. ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు ఉన్న వాళ్ళకి కొంచెం టైం అయితే లేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి జుట్లు మంచిగా రావాలి. మళ్ళీ జుట్లు స్కూల్కి వెళ్ళినాక లూజ్ కాకుండా ఊసిపోవద్దు అంటే మాత్రం నేనైతే టిఫిన్ బాక్సెస్ అన్నీ కట్టేసి వాళ్ళంతా రెడీ అయిపోయాక జుట్లు వేయనీకైతే మంచిగా కూర్చొని రెడీ చేస్తా. లేకపోతే నా ఒక హడావిడిలో జుట్టు వేస్తే మాత్రం ముట్టిగానే లూజ్ అయిపోతాయి, మళ్ళీ స్కూల్కి వెళ్ళినాక ఊసిపోతే ఇంటికి వచ్చేసరికి పిచ్చోళ్ళు లెక్క వస్తారు. ఇక అట్లా కావద్దు అని అంటే మాత్రం ఫస్ట్ వేసుడే మంచిగా నీట్గా వేసేస్తే ఒక్కొక్కసారి హడావిడి లేచినాను అనుకో అదంతా లూజ్ అయిపోతుంది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి. ఆడ స్కూల్ టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది, బస్సు కూడా వచ్చేస్తుంది పోతుంది. అందుకే మెల్లగా నిదానంగా అయితే జుట్లు వేస్తాను నేనైతే. కొన్నిసార్లు ఈ జుట్లు వేసుడు అనిపిస్తుంది చాలా టైం వేస్ట్ అవుతుందని, కానీ మన పిల్లలు ఊరుకోరు కదా. అది కూడా అమ్మాయిలకు పొడుగు జుట్లు ఉంటేనే అందంగా ఉంటారు, అట్లా ఉంటారు అనుకొని మనం జుట్టు పెంచుతాం. కానీ స్కూల్ టైం కల్లా ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జుట్టు ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా కరెక్ట్ రావాలి. కొంచెం అది లూజ్ అయినా మొత్తం జుట్టు అంతా ఖరాబ్ అవుతుంది, తోకలు లెక్క ఊగులాడుతుంటే. ఇక్కడ కూడా నేను మంచిగా టైట్గానే వేస్తా. ఫస్ట్లో నాకు మా పాప జుట్టు పెంచేటప్పుడు అయితే నాకు చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే మా పాపది ఫుల్ సిల్కీ హెయిర్.
ఒకసారి తలస్నానం చేపించినాక దాన్ని నెక్స్ట్ డే నూనె పెట్టి జుట్లేస్తే మాత్రం రానే రావు జుట్లు. ఎందుకంటే తొందరగా ఊసిపోతాయి. రిబ్బన్‌తోని కూడా అస్సలు పట్టుకోవు. కాబట్టి నేనేం చేస్తా అంటే ఫస్ట్ నూనె పెట్టేస్తా. ఈరోజు తలస్నానం చేస్తే రేపు నైట్‌కి నూనె పెట్టేసి ఎల్లుండి మార్నింగ్ అట్లా నూనె నూనె పెట్టిన నెక్స్ట్ డేనే జుట్టేస్తా. లేకపోతే ఆ నూనె పెట్టి వెంటనే జుట్టేస్తే మాత్రం మా పాప జుట్టు అస్సలు ఆగదు. తొందరగా జారిపోతుంది మొత్తము. ఎంత తొందరగా లేచినా మెయిన్‌గా లేట్ అయ్యేదంటే ఈ జుట్టు దగ్గరనే లేట్ అవుతుంది నాకు. ఎందుకో ఏమో నాకు కూడా తెలియదు అసలు. ఎంత లేట్ అవుతుందంటే మినిమమ్ ఒక 10-15 మినిట్స్ అయితే పక్కా పడుతుంది. ఆ సిల్కీ హెయిర్స్కే కావచ్చు ఎంత జుట్టు వేసినా కానీ 2 సార్లు లేసుడు అయితే పక్కా ఉంటుంది. కొన్ని సార్లు అయితే పర్ఫెక్ట్ కుదురుతుంది. ఇంకొన్ని సార్లు అంటే వేసిన కొద్దీ జారిపోతూనే ఉంటుంది రిబ్బన్ అయితే. కాబట్టి అక్కడనే బాగా లేట్ అంటే లేట్ అనిపిస్తుంది. ఈ జుట్టేసే దాంట్లో ఎవరికైనా మంచి టిప్స్ ఉంటే కొంచెం చెప్పండి అబ్బా కామెంట్స్లో. ఎందుకంటే ఇట్లా సిల్కీ హెయిర్స్ వాళ్ళకి చేయాలంటే బాగా ఇబ్బంది. కానీ ఇట్లా రిబ్బన్స్ వేస్తేనే పొడవుగా అవుతాయి అని అయితే చిన్నప్పుడు మా అమ్మ నాకు చెప్పేది. జుట్లు పెరగాలంటే కూడా ఇట్లా రిబ్బన్స్ వేస్తేనే మంచిగా పెరుగుతుంది అని అయితే చిన్నగా ఉన్నప్పుడు చెప్తుండే కాబట్టి అనిపిస్తుంది ఈ రిబ్బన్స్ కంపల్సరీ అని. ఇంకా మళ్ళీ స్కూల్స్కి ఏంటంటే ఇంకా ఎట్లా షార్ట్ హెయిర్గా వదిలిపెట్టినా లీవ్ చేసిన స్కూల్లో అయితే పక్కా స్ట్రిక్ట్లీ చెప్తారు కదా జుట్లు కంపల్సరీ వేయాలి రిబ్బన్స్తోని. అది కూడా మా పాపకైతే జస్ట్ ఇట్లా షోల్డర్స్ వరకు ఇట్లా టై చేస్తా అన్నా కానీ ఒప్పుకోరు వీళ్ళ స్కూల్లో. కంపల్సరీ చిన్న బాల్స్ లెక్క అయితే ఉండాలి జుట్లు అయితే. పెద్దగా చేస్తే మాత్రం అస్సలు ఒప్పుకోరు. వాళ్ళ స్కూల్లో అయితే స్ట్రిక్ట్లీ మెన్షన్ చేసినారు. ఇక్కడైతే పాప జుట్లు అయితే మంచిగా నీట్గా వచ్చేసినాయి. ఇక తను చూసుకుంటుంది అద్దంలోకి వెళ్ళి మంచిగా ఉందా లేదా అని. ఇంక ఇక్కడ బాబుని కూడా రెడీ చేసేస్తున్నాం. తను కూడా రెడీ అయిపోయిండు. ఇంకా టిఫిన్ బాక్సెస్ కూడా పూర్తిగా రెడీ అయిపోయినాయి. ఈ మార్నింగ్ హడావిడిలో ఎట్లుంటుందంటే ఆగమాగం అనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం మర్చిపోయినా అన్నీ నైటే సెట్ చేసి పెట్టినా కానీ మార్నింగ్ కంపల్సరీ ఏదో ఒకటి మిస్ అయిపోతాం. ఇప్పుడు చూస్తున్నారు కదా అన్నీ అయిపోయినాయి మొత్తం. కానీ లాస్ట్కి అయితే మళ్ళీ మీదికి వచ్చి ఏమంటే కర్చీఫ్ మర్చిపోయింది. మా బాబు కర్చీఫ్ మర్చిపోయిందంట. ఇంకా మా పాప మళ్ళీ మీదికి వచ్చి కర్చీఫ్ కోసం అయితే వచ్చింది మీదికి. ఇంత హడావిడిలో కూడా అన్నీ సెట్ చేసుకున్నాక కూడా నైటే మళ్ళీ ఏదో ఒకటి మర్చిపోతారు. అది నా మిస్టేకా వాళ్ళ మిస్టేకా తెలియదు మరి. ప్రతి ఇంట్లో ఇంతే ఉంటుందా లేకపోతే మా ఇంట్లోనే ఇట్లా మర్చిపోవడు ఉంటుందా? అన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నాక కూడా ఏదో ఒకటి మర్చిపోతాం. ఇక్కడ చూసినా పాప అయితే వెళ్ళిపోయింది. ఇక వాళ్ళకు కావాల్సినవి అన్నీ పెట్టేసిన స్నాక్స్ బాక్స్ మళ్ళీ స్వెటర్స్ వేసుకున్నారు, క్యాప్స్ పెట్టేసుకున్నారు. అంతా నీట్గా మంచిగా రెడీ అయిపోయినాయి. ఇక వాళ్ళది వర్క్ ఏం లేదు. ఇంక ఇంటికి వచ్చినాక ఈవినింగే ఉంటుంది. ఇంకా వాళ్ళు వెళ్ళినాక ఇంట్లోకి వచ్చినాక మెయిన్ వర్క్ అయితే 2 ఉంటాయి పక్కా. ఒకటి వచ్చేసి ఏంటంటే చూస్తున్నారు కదా చాప మీద మొత్తం అన్నం పడేసినారు తినేటప్పుడు. వాళ్ళకి నేను తినిపిస్తా అంటే మాత్రం నాకు వాళ్ళే తింటామని మారం చేస్తారు. అదే నేను తినిపిస్తే కొంచెం తొందరగా అవుతుంది. ఇక వాళ్ళు తింటే ఏంటంటే టీవీ చూసుకుంటూ తింటారు. కానీ ఇక తిననులే ఇక ఎర్లీ మార్నింగే లేస్తారు కాబట్టి ఇక కొంచెం వాళ్ళు టీవీ చూసుకుంటూ తింటామంటారు. ఆ టీవీ చూసే టైంలో చూస్తున్నారు కదా ఎంత అన్నం పడేస్తారు. ఈ అన్నం వాళ్ళు స్కూల్కి వెళ్ళంగానే మళ్ళీ నాకు ఈ పని ఉంటుంది. మార్నింగ్ ఎట్లయినా ఊడుస్తా, ఎట్లయినా ఇల్లు అయితే ఊకుతా. అయినా సరే మళ్ళీ స్కూల్కి వెళ్ళినాక మళ్ళీ ఇంకొకసారి అవుతుంది. ఎందుకంటే ఫుల్ అన్నం పడేసినారు కాబట్టి నీట్ అండ్ క్లీన్ చేసేసుకుంటా. ఇంక ఇక్కడికి వచ్చేసరికి చూస్తున్నారు వాళ్ళు తిన్నారు కదా తిన్న ప్లేట్స్ ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోవాలి. మార్నింగ్ వంట చేస్తాం కదా టిఫిన్ చేసుడు మళ్ళీ వాళ్ళకి బాక్సెస్ కోసం రైస్ కర్రీ అన్నీ చేసేవి ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ బౌల్ అయితే ఉంటాయి. ఆ బాసనలన్నీ నీట్ అండ్ క్లీన్ చేసేసుకుంటా అవి కూడా కడిగేసుకుంటా. ఇదైతే 2వ ట్రిప్ కావచ్చు నా బాసన దోముడు. పొద్దున ఒక ట్రిప్ అయిపోయింది. సెకండ్ ట్రిప్ ఇది. ఇంకెన్ని ట్రిప్లు వస్తాయో తెలియదు. కొన్నిసార్లు అయితే 5-6 ట్రిప్లు వస్తాయి. ఇంక ఇదంతా కంప్లీట్ చేసుకున్నాక ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయినాక ఇప్పుడు నేను రిలాక్స్గా మంచిగా టీవీ చూసుకుంటా టిఫిన్ తింటా.
ఎంత మంచిగా అనిపిస్తది అంటే అంత పీస్‌ఫుల్‌గా ఉంటది. మీలో ఎంతమందికి ఇట్లా మార్నింగ్ హడావిడి ఉంటదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా మార్నింగ్ రొటీన్ చూసారు కదా! నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి. కామెంట్‌లో మీకు కూడా ఇలానే ఉంటే యెస్ అని కామెంట్ చేయండి. థాంక్